అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 10 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రోజు తన క్యాబిన్ నుంచి అనుని చూస్తూ ఉంటాడు కార్తీక్. అను కార్తీక్తో ఆఫీస్ విషయాల గురించి తప్ప ఇంకేమీ మాట్లాడదు. కార్తీక్ ఆఫీస్లో ప్రతి విషయంలో అనుకి చాలా సపోర్ట్గా ఉంటాడు. కార్తీక్ అను ఫ్లోర్లో వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ పక్కపక్కన నిలబడతారు. జాన్, చూడురా కిషోర్, అను కార్తీక్ ఇద్దరు పక్కపక్కన నిలబడితే సూపర్ ఉన్నారు కదా. కిషోర్, నిజమేరా, ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లు ఉన్నారు. కానీ ఏం లాభం. నిత్య, రేయ్ ఏంటిరా మా కార్తీక్ని అనుతో కలిపి మాట్లాడుతున్నారు, చంపేస్తా. కిషోర్, అబ్బచ్చా. కవిత, ఓయ్ నోరు మూసుకోండి, వర్క్ టైంలో ఇలా డిస్కషన్ పెడితే అను రియాక్షన్ తెలుసుగా. జాన్, అమ్మో వద్దులే. కిషోర్ తన మానిటర్ వైపు తిరుగుతుండగా అను వైపు రెప్పవేయకుండా చూస్తున్న కార్తీక్ని చూస్తాడు. ఏదో ఉంది, తెలుసుకోవాలి అనుకుంటాడు కిషోర్. రోజురోజుకి కార్తీక్కి కిషోర్కి మంచి స్నేహం కుదురుతుంది. కార్తీక్ అనుతో ఇంకా చనువు పెంచుకోవాలి అని ప్రయత్నిస్తాడు. అను మాత్రం కార్తీక్ని దూరం పెడుతూ ఉంటుంది. ఇదంతా కిషోర్ గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు లంచ్ టైంలో కారిడార్లో ఫోన్లో మాట్లాడుతుంటాడు కార్తీక్. కార్తీక్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ శాంతి ఉంటుంది. కార్తీక్, హాయ్ శాంతి, ఎలా ఉన్నావు? శాంతి, నా సంగతి కాదు, నువ్వేంటిక్కడ? కార్తీక్, అది అంటాడు. శాంతి, మళ్ళీ ఎందుకు వచ్చావు అను లైఫ్లోకి? కార్తీక్, నువ్వు ఎందుకు అనుకుంటున్నావో అందుకే వచ్చాను. శాంతి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? దానికి నీ అవసరం ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? కార్తీక్, అను సంతోషం కోసం. శాంతి, ఇంకేముంది అను సంతోషం, అది ఎప్పుడో దాని నుంచి అదే దూరమైపోయింది. నువ్వు ఇప్పుడు వచ్చి చేసేదేం లేదు, వెళ్ళిపో. అయినా ఇన్నాళ్ళు అనుని మర్చిపోయి బతికావు కదా, ఇప్పుడెందుకు తన సంతోషం గుర్తుకు వచ్చింది? అన్నీ మర్చిపోతానన్నావు, వెళ్ళిపోయావు, ఇప్పుడెందుకు మళ్ళీ లేనిపోని సమస్యలు? కార్తీక్, నీకు ప్రాణం ఉందా? శాంతి, ఏంటి? కార్తీక్, నీలో ప్రాణం ఉందా లేదా? శాంతి, ఏం మాట్లాడుతున్నావు? కార్తీక్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నీలో ప్రాణం ఉందా లేదా? శాంతి, ఉంది. కార్తీక్, ఎలా తెలుసు? శాంతి, అంటే? కార్తీక్, నీలో ప్రాణం ఉందని నీకెలా తెలుసు? ప్రతి క్షణం నువ్వు గుర్తు చేసుకుంటావా? శాంతి, లేదు, నేను ఉంటే నా ప్రాణం ఉన్నట్లే కదా. కార్తీక్, ఎగ్జాక్ట్లీ, మరి నేను ఉన్నానంటే నా ప్రాణమైన అను కూడా నాతో ఉన్నట్లే. ఇన్ని రోజులు నేను తన దగ్గర లేను, కానీ అను నాతోనే ఉంది. ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలని అనుకుంటాడు, కానీ అది ఏ అబ్బాయి వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయి మెదడులో కాదు ఉండేది, మర్చిపోవడానికి మనసులో ఉంటుంది. ఎప్పటికైనా సరే మనసులో ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంటుంది. అలాంటిది అను నా మనసంతా ఉంది, అది నా ప్రాణమే. తాను పోగొట్టుకున్న సంతోషం తన దగ్గరికి తీసుకువస్తాను. అప్పటిదాకా నేను అనుకి దూరంగా వెళ్ళను అంటూ కార్తీక్ వెళ్ళిపోయాడు. శాంతి, లేదు, నువ్వు మళ్ళీ అను లైఫ్లోకి రాకూడదు. వస్తే ఎవరూ సంతోషంగా ఉండరు. ఏదో ఒకటి చేయాలి, నీ మనసు మార్చాలి కార్తీక్ అనుకుంటూ శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఫ్లాట్కి రావడం లేట్ అవుతుందని కార్తీక్తో చెప్దామని వచ్చిన కిషోర్ వీళ్ళ మాటలు వింటాడు. దేవుడా, శాంతి చెప్పిన అను బాయ్ ఫ్రెండ్ ఈ కార్తీక్ ఒక్కరేనా? మరి అను ఎందుకు కార్తీక్ని చూసి రియాక్ట్ కాలేదు? ఒకవేళ కార్తీక్ని దూరం పెట్టాలని అలా బిహేవ్ చేస్తుందా? అలా అయితే నన్నెందుకు కార్తీక్తో ఫ్లాట్ షేర్ చేసుకోమంటుంది? ఏదో ఉంది, తెలుసుకోవాలి అని అనుకుంటాడు కిషోర్.
కానీ అమ్మాయి లైఫ్తో పందెం వేసే ఇలాంటి వాడితో నేను ఉండలేను. వెంటనే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు కిషోర్. వచ్చినప్పటి నుండి అనుని అబ్జర్వ్ చేస్తున్న కార్తీక్కి అను ఇంతలా ఎలా మారిపోయిందో తెలియక, కారణం తెలుసుకోలేక చాలా అసహనంగా ఉంటాడు. కార్తీక్ ఫ్లాట్కి వెళ్ళేసరికి కిషోర్ తన లగేజ్ ప్యాక్ చేసుకొని ఉంటాడు. కార్తీక్: ఏమైంది కిషోర్, ఊరెళ్తున్నావా ఏంటి? కిషోర్: నేను వెళ్ళిపోతున్నాను. కార్తీక్: ఎక్కడికి? కిషోర్: వేరే రూమ్ దొరికే వరకు నా ఫ్రెండ్ రూమ్లో ఉండడానికి. కార్తీక్: ఏమైంది, వేరే రూమ్లో ఉండడం ఏంటి? నీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం. కిషోర్: మీరే నా ప్రాబ్లం. కార్తీక్: వాట్? నేనేం చేశాను? కిషోర్: మీరు శాంతి మాట్లాడుకున్నది నేను విన్నాను. అను లైఫ్తో ఆడుకున్న మీతో ఇన్నాళ్ళు ఉండాల్సి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. కార్తీక్: కిషోర్, నీకు విషయం తెలియదు. నేను అన్ని తర్వాత చెప్తాను. ముందు నువ్వు కూల్ అవ్వు. నేను లగేజ్ లోపల పెట్టి వస్తాను. కిషోర్: వద్దు, నటించకండి. నాకు మీరేమీ చెప్పక్కర్లేదు. మాకు తెలుసు, శాంతి మాకు అంతా చెప్పింది. అయినా మిమ్మల్ని కాదు, మీలాంటి మోసగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఆ మెంటల్ అనుని అనాలి. కార్తీక్ కళ్ళు ఎర్రబడ్డాయి. కిషోర్ని చాచిపెట్టి చెంప మీద కొట్టాడు. కార్తీక్ గట్టిగా: ఇంకొకసారి సరదాకైనా అనుని ఒక్క మాట అన్నావో చంపేస్తాను, అర్థమైందా? అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కార్తీక్. 15 మినిట్స్ తర్వాత 2 కాఫీ కప్లతో బాల్కనీలో ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చి ఒక కప్ అందించాడు కిషోర్. కప్ తీసుకుంటూ: కార్తీక్, సారీ కిషోర్, ఏదో కోపంలో నీ మీద చేసుకున్నా. కిషోర్: కోపంలో కాదనుకుంటా, ప్రేమతో అనుకుంటా. కార్తీక్కి పొలమారుతుంది. కార్తీక్: ఏం మాట్లాడుతున్నావు కిషోర్? కిషోర్: ఓర్ నాయనో, మీరు అలా అర్థం చేసుకోకండి. ప్రేమ నా మీద అనలేదు, అను మీద ప్రేమ అన్నాను. కార్తీక్: అమ్మయ్య, బతికించావు. కిషోర్: మిమ్మల్ని అన్ని మాటలు అన్నా ఏం మాట్లాడని మీ కళ్ళు అనుని ఒక మాట అనేసరికి ఎర్రబడ్డాయి. అప్పుడు మీ కళ్ళలో నాకు కోపం కన్నా అను మీద ప్రేమ ఎక్కువ కనిపించింది. కార్తీక్ సైలెంట్గా ఉంటాడు. కిషోర్: అసలు ఏం జరిగింది కార్తీక్? కార్తీక్: ఇప్పుడు కాదు కిషోర్, తర్వాత చెప్తాను. కిషోర్: లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. కార్తీక్: వద్దు కిషోర్, నన్ను ఇబ్బంది పెట్టకు. కిషోర్: ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కిందికి దూకేస్తాను. చెప్పండి. కార్తీక్: చెప్తాను, నువ్వు అంత పని చేయకు. 1 గంట తర్వాత. కిషోర్: సారీ కార్తీక్, నిన్ను అపార్థం చేసుకున్నాను. కార్తీక్: పర్లేదు కిషోర్. కిషోర్: మరి ఇదంతా అనుకి చెప్పొచ్చు కదా? కార్తీక్: లేదు. అను ఎందుకు ఇలా ఉంటుందో ముందు ఆ రీజన్ నాకు కావాలి. కిషోర్: శాంతికి కూడా ఏమీ తెలియదు, మరి ఎలా తెలుసుకుంటావు? కార్తీక్: అను ద్వారా. కిషోర్: అదెలా? తాను ఎవరితోనూ తన బాధ చెప్పదు కదా, ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్ అయిన శాంతికి కూడా చెప్పలేదు. కార్తీక్: అందుకే నేను తనకి దగ్గర కావాలనుకుంటున్నా. కిషోర్: నువ్వు దగ్గర కావాలనుకోవడంలో తప్పు లేకపోవచ్చు, కానీ నువ్వు దూరం అయితే అను పరిస్థితి? కార్తీక్: లేదు, తన మనసులో నాకు స్థానం ఉంది అని తెలిసిన క్షణం నేను తనకి దూరం కాను. కిషోర్: వెరీ గుడ్ బావా. కార్తీక్: అదేంటి, ఇంతకుముందు వరకు కార్తీక్ మీరు అన్నావు, ఇప్పుడు బావా అంటున్నావు? కిషోర్: మరి అను నాకు అక్క అయితే నువ్వు బావే కదా బావా. కార్తీక్: నువ్వు చాలా అడ్వాన్స్ అవుతున్నావురా, కానీ ఈ విషయాలు అనుకి తెలియకూడదు. కిషోర్: ఓకే బావా, ప్రామిస్. కానీ బావా, ప్రేమ గుడ్డిది అంటారు కదా, మరీ నీ అంత గుడ్డిది అనుకోలేదు. కార్తీక్: అదేంట్రా? కిషోర్: నేను అడగగానే చెప్పేశావు మరి. కార్తీక్: నువ్వు దూకేస్తాను అన్నావని చెప్పాను. కిషోర్: పిచ్చి బావా, మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో, పైగా నా హైట్కి ఇక్కడి నుంచి దూకితే నా చిటికెన వేలు కూడా ఏమీ కాదు, కావాలంటే చూసుకో. కిందికి చూసిన కార్తీక్
అవును, ఇదేంటి ఇలా మర్చిపోయాను అనుకుంటూ, రేయ్ కిషోర్ ఉండరా నీ పని చెప్తాను అంటూ కిషోర్ వెనుక పరుగు పెడతాడు కార్తీక్. అక్కడి నుంచి టామ్ అండ్ జెర్రీ వార్ స్టార్ట్ అయింది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.